జై హింద్ ఆల్ ఆఫ్ యూ. సో సియాన్ సర్కార్ పీప్ సైడ్ కూడా అనమాట, ప్రెసివల్ కంపెనీ పీప్ సైడ్. సో ఇండియా మేడ్ అనమాట ఇది. వితౌట్ డ్రెస్, వితౌట్ షూ, వితౌట్ డ్రెస్ కంపల్సరీ వీళ్ళతో మ్యాచ్ ఆడిపిస్తున్నా. చూద్దాం స్కోర్ ఎలా వస్తుందో. దాని తర్వాత విత్ డ్రెస్ విత్ షూ వేసిన తర్వాత ఎలా స్కోర్ ఉంటుందని మీకు వేరియేషన్ చూపిస్తా. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. 400కి మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మొత్తం మ్యాచ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం వీడియో పోస్ట్ చేస్తా. సో వితౌట్ డ్రెస్ వితౌట్ షూ స్కోర్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో, విత్ డ్రెస్ విత్ షూ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు తర్వాత వేరియేషన్ చూపిస్తా. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మ్యాచ్ అయిపోయిందనమాట. ఈ బాబు వచ్చేసి ఇప్పుడు చేదిన ఒకసారి 400కి 268. ఈ పీప్ సైట్ రైఫిల్కి కంపల్సరీ నీడ్ ఏంటంటే కెపాపీ అనమాట. ట్రౌజరీ జాకెట్ ఇంపార్టెంట్, దాంతోపాటు షూ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అర్థమైందా నీకు సర్కార్? సో పీప్ సైట్ రైఫిల్తో నువ్వు షూటింగ్ చేయాలంటే కంపల్సరీ డ్రెస్ నీడ్ అనమాట. సో డ్రెస్ వల్లనే దానికి ఒక కొంచెం అక్యురసీ లెవెల్స్ అనేవి హోల్డింగ్ కానీ, దాని తర్వాత బాడీ బ్యాలెన్సింగ్ కానీ పర్ఫెక్ట్గా ఆగిపోద్ది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఓపెన్ సైడ్కి పీప్ సైడ్కి విత్ డ్రెస్ వితౌట్ డ్రెస్, విత్ షూ వితౌట్ షూతో ప్రాక్టీస్ అనేది. సో ఇది వితౌట్ డ్రెస్ వితౌట్ ప్రాక్టీస్ అనమాట. సో నేను విత్ ప్రాక్టీస్ విత్ డ్రెస్ విత్ షూ విత్ ప్రాక్టీస్ అనేది చేసి చూపిస్తాను మళ్ళీ స్కోరు. సో ఎంత ఇంక్రీజ్ అయితే మీరు చూడండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై.